డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 2025 సంవత్సరానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. సోషల్ స్టడీస్ నందు బ్లూ ప్రింట్ ఒకసారి మనం బాగా గమనించినట్లయితే జాగ్రఫీలో 25 మార్కులకు గాను ఏ చాప్టర్లో ఎన్ని మార్కులకు వస్తుంది అనేది బాగా గమనించండి. అదేవిధంగా హిస్టరీలో 25 మార్కులకు ఏ చాప్టర్లో ఎన్ని మార్కులకు వస్తుంది అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సివిక్స్ 25 మార్కులు, డివిజను, ఎకనామిక్స్ ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే కాబట్టి వీటి గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. కాకుంటే ఇక్కడ దీనిని బాగా అబ్జర్వ్ చేయండి. 1 మార్కు ప్రశ్నలు 1 నుంచి 12 వరకు ఉంటాయి. ఇందులో మొదటి 3 ప్రశ్నలు జాగ్రఫీలో మొదటి పాఠం 6వ పాఠంలోను, 4 నుంచి 6వ ప్రశ్న వరకు 3 ప్రశ్నలు హిస్టరీలో 1వ పాఠం 3వ పాఠంలోను, అదేవిధంగా 7వ ప్రశ్న నుంచి 9వ ప్రశ్న వరకు సివిక్స్లో 2వ పాఠం 4వ పాఠంలోను, అదేవిధంగా 10వ ప్రశ్న 11వ ప్రశ్న 12వ ప్రశ్న ఎకనామిక్స్లో 1వ పాఠం 4వ పాఠంలోను రావడం జరుగుతుంది. వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. దయచేసి మీరు చదువుకునేటప్పుడు దీన్ని బేస్ చేసుకొని చదువుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. అదేవిధంగా మనం 13వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు బాగా గమనించినట్లయితే 2 మార్కుల ప్రశ్నలు 13, 14 జాగ్రఫీలో 6వ పాఠం 7వ పాఠంలోను, 15, 16 హిస్టరీలో 3, 5 పాఠాల్లోను, 16, 17 ప్రశ్నలు 17, 18 ప్రశ్నలు సివిక్స్ 2వ పాఠం 3వ పాఠంలోను, 19, 20 ప్రశ్నలు ఎకనామిక్స్ 4, 5 పాఠాల్లో తప్పనిసరిగా ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నలు 21 ప్రశ్న నుంచి 28వ ప్రశ్న వరకు చూసినట్లయితే జాగ్రఫీ 2వ చాప్టర్ 5వ చాప్టర్లోను, అదేవిధంగా 23, 24 ప్రశ్నలో హిస్టరీ 1వ పాఠం 4వ పాఠంలోను, 25, 26 ప్రశ్నగా సివిక్స్ 3వ చాప్టర్ 5వ చాప్టర్లో 4 మార్కుల ప్రశ్నలు, 27, 28 పాఠాల్లో 27, 28 ప్రశ్నలుగా 4 మార్కులకు ఎకనామిక్స్లో మొదటి పాఠం 5వ పాఠంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక 8 మార్కుల క్వశ్చన్స్కి మనం ఒకసారి చూసినట్లయితే 29, 30, 31, 32, 33 ప్రశ్నలు ఉంటాయి. 29వ ప్రశ్నలో జాగ్రఫీ ఇవ్వడం జరిగితే అందులో అకాడమిక్ స్టాండర్డ్ 1 కింద 3, 4 పాఠాల్లో ఇవ్వడం జరుగుతుంది. 3వ పాఠాన్ని బాగా అబ్జర్వ్ చేసి మనం బాగా చదువుకుంటే 4వ పాఠాన్ని మనం స్కిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి దీన్ని బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో మనం బాగా చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా 30వ ప్రశ్నలుగా మనకు AS2 కింద కామెంట్ క్వశ్చన్ హిస్టరీలో 2వ పాఠం 5వ పాఠంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నేషనలిజం ఇన్ ఇండియాని బాగా స్టడీ చేస్తే 5వ చాప్టర్ని స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా 31వ ప్రశ్నగా ఇన్ఫర్మేషన్ స్కిల్ ఎకనామిక్స్లో 2nd చాప్టర్ 3rd చాప్టర్ ఇంటర్నల్ చాయిస్ కింద ఉంటుంది. కాబట్టి మనకు సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ చాలా ఈజీగా ఉంటుంది. దాన్ని బాగా స్టడీ చేస్తే మనకు ఉన్నటువంటి గ్రాఫ్లు పట్టికలు ఈజీ అయిపోతుంది. అదేవిధంగా 32వ ప్రశ్నలుగా మనకు కరెంట్ అఫైర్స్ కింద సివిక్స్లో పవర్ షేరింగ్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక చాప్టర్ని బాగా మనం స్టడీ చేస్తే సరిపోతుంది. 33వ ప్రశ్నలుగా మనకు 4 మార్కులకు ఇండియా, 4 మార్కులకు వరల్డ్ మ్యాపు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటిగా 1 మార్కు ప్రశ్నలు మనం ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఐడెంటిఫై ద ఇమేజ్, డిఫారెస్టేషన్, ఎరోషన్, పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్. ఇది మనకు మొదటి చాప్టర్లో ఉంది. జాగ్రఫీలో ఎరోషన్ని తెలియజేస్తుంది. బేస్డ్ ఆన్ ఎగ్జాస్టిబిలిటీ రిసోర్సెస్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ బయోటిక్, అబయోటిక్, renewable and non-renewable, potential and developed. So see here answer is B, renewable and non-renewable resources. What is the total geographical area of India? 3.28 million square kilometers. Give examples for the secondary sector activities. అంటే సెకండరీ సెక్టార్లో పనిచేసేటటువంటి, అంటే సెకండరీ సెక్టార్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా మనకు సెకండరీ సెక్టర్ యాక్టివిటీస్లో ఎగ్జాంపుల్స్కి చెప్పొచ్చు. వర్కర్స్ ఇన్ స్టీల్ ఫ్యాక్టరీ, వర్కర్స్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, వర్కర్స్ ఇన్ బేకరీస్, లైక్ దట్. సో నెక్స్ట్, వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ జియోగ్రాఫికల్ ఏరియా? 33% ఉండాల్సి ఉంటుంది.
మనకు ఉన్నటువంటి ప్రదేశంలో అడవులు అనేటటువంటివి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ ఎ రా మెటీరియల్? అల్యూమినియం స్మెల్టింగ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ యంగ్ ఇటలీ? జోసెఫ్ మాజ్ని. ఫిల్ ద సెకండ్ పేర్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ గివెన్ ఇన్ ద ఫస్ట్ పేర్. ఇటలీ రోమ్ అయితే జర్మనీ బెర్లిన్. ద గ్రేట్ డిప్రెషన్ స్టార్టెడ్ ఇన్ 1929. సో ఈ విధంగా మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేటటువంటివి డిఫరెంట్ ఫామ్స్లో రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది కూడా ఎలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. కాంగ్రెస్ యూపీఏ, బీజేపీ ఎన్డీఏ, సిపిఐ లెఫ్ట్ ఫ్రంట్, టీడీపీ స్టేట్ పార్టీ. సో దానికి ఆన్సర్ సి. హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? 22. ఎక్స్పాండ్ ఐఎంఆర్. మనకు ఐఎంఆర్ ఎక్స్పాన్షన్ అడిగినప్పుడు ఐ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అనేటటువంటిది మనం కొద్ది క్లియర్గా రాసి మళ్ళీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని మనం మెన్షన్ చేసి చూపించినట్లయితే మనకు ఇంప్రెషన్ బాగుంటుంది, మార్కులు కూడా బాగా వస్తాయి. సో హియర్ మనకు ఇది 11వ ప్రశ్నగా ఇలాంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. డ్రా ఏ బార్ గ్రాఫ్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30% అని ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. దీన్ని మనం బార్ గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఫెడరల్ కంట్రీస్. ఇండియా, స్పెయిన్ అండ్ బెల్జియం, యుఎస్ఏ, స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఏవైనా మనం అక్కడ 2 రాస్తే సరిపోతుంది. కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ బార్ గ్రాఫ్. ఇలాంటి ప్రశ్న తప్పనిసరిగా ఒకటి వస్తుంది, మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ 3 బార్ గ్రాఫ్లు 3 గీయవలసి ఉంటుంది. ప్రైమరీ సెక్టార్ 44%, సెకండరీ సెక్టార్ 25%, టెర్షియరీ సెక్టార్ 31% ఇక్కడ మనం చూపించాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పేర్ ఫిల్ ద సెకండ్ పేర్. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్, యుఎస్ఏ, హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ అనేటటువంటి దానికి ఆన్సర్గా ఇండియా, స్పెయిన్, బెల్జియం ఈ 3 మనం ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు, హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ని మనం ఎస్బిఐ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే స్పెయిన్, బి అంటే బెల్జియం, ఐ అంటే ఇండియా. బేస్డ్ ఆన్ ద ఎగ్జాస్టిబిలిటీ, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. సో వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్, ఇది డిస్కస్ చేసాం. ఐఎంఎఫ్ కూడా ఎలా రాయాలో కూడా మనం డిస్కస్ చేసాం. కార్న్-లాస్ వర్ మేడ్ బై విచ్ కంట్రీ? కార్న్-లాస్ అనేటటువంటివి చేసింది గ్రేట్ బ్రిటన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేబరింగ్ కంట్రీస్ హ్యాస్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్ ఇండియా? మన ఇండియా కంటే మంచి స్థానంలో హ్యూమన్ డెవలప్మెంట్లో ముందున్నటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ నేషనల్ పార్టీ? బీజేపీ, టీడీపీ, జనసేన, డిఎంకే. ఇక్కడ నేషనల్ పార్టీ బీజేపీ. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్? అల్యూమినియం స్మెల్టింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది 12వ ప్రశ్నగా మనకు ఇలాంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అకార్డింగ్ టు దేర్ లొకేషన్. యుఎస్ఏ, చైనా, ఇంగ్లాండ్, జపాన్. మనం ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళాలి కాబట్టి ఈస్ట్లో పూర్తిగా జపాన్ మొదటగా, తర్వాత చైనా, తర్వాత ఇంగ్లాండ్, తర్వాత యుఎస్ఏ. జపాన్, చైనా, ఇంగ్లాండ్, యుఎస్ఏ. విచ్ ఎంఎన్సీ బిలాంగ్స్ టు ఇండియా గివెన్ బిలో? ఇచ్చిన వాటిల్లో ఇండియాకి చెందినటువంటి ఎంఎన్సీని గుర్తించండి. ఇన్ఫోసిస్. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? మొదటి ఎర్త్ సమ్మిట్ అనేటటువంటిది అది రియో డి జనీరోలో బ్రెజిల్లో జరిగింది. 1992వ సంవత్సరంలో జూన్లో జరిగింది. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్? షూ మేకర్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ కరెక్ట్ పేర్. డిఫెన్స్ అనేటటువంటిది సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది, యూనియన్ లిస్ట్, ఎడ్యుకేషన్ కాంకరెంట్ లిస్ట్, అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్. సో 1C, 2A, 3B.
ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్, ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్, ఒక మల్టిపుల్ చాయిస్, ఒక కంట్రీస్ని అరేంజ్ చేయడం, ఒక బార్గ్రాఫ్ని కన్వర్ట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. 12 రకాల ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, బహుజన్ సమాజ్ పార్టీ, మిగిలినటువంటి 3 నేషనల్ పార్టీ, ఒకటి మాత్రం స్టేట్ పార్టీ ఉంది, అది టీడీపీ. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ టు క్యాలిక్యులేట్ హెచ్డిఐ. హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేయడానికి ఏమేమి మనం కన్సిడర్ చేస్తారు? పెర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ లెవెల్, హెల్త్ స్టేటస్, ఆల్ ద అబోవ్. సో హియర్ ఆన్సర్ ఈస్ ఆల్ ద అబోవ్. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్కి లొకేట్ చేసినప్పుడు జపాన్, చైనా, ఇంగ్లాండ్, యుఎస్ఏ. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ కాటన్? Black soils. Who hosted the Congress of Vienna in 1815? Metternich. What is El Dorado in South America famous for gold? Give any 2 examples for state parties. State parties के examples టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, డిఎంకే, అన్నా డిఎంకే, ఇలా చాలా చెప్పుకోవచ్చు. వాటిలో మీకు తెలిసినవి 2 రాయండి. Who preside over the meetings of municipal corporation? The mayor. Based on the first pair, fill the second pair. Coming together federations, USA. Holding together federations, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఎస్బీఐ. వీటిలో ఏదైనా ఒకటి నోట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ: విండ్, వాటర్, ఫారెస్ట్, మెటల్. మెటల్ అనేటటువంటిది కన్వెన్షనల్ సోర్సెస్, మిగిలినటువంటివన్నీ కూడా విండ్, వాటర్, ఫారెస్ట్ అనేది నాన్ కన్వెన్షనల్ సోర్స్ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి ఆడ్ వన్ మెటల్. సో ఇక్కడ 2 దేశాలకు సంబంధించినటువంటి ఇన్కమ్ 5 మందిది ఇవ్వడం జరిగింది. వీటిని యావరేజ్ కనుక్కోవాలి. అంటే కంట్రీ ఏలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th పర్సన్ టోటల్ వేసుకోవాలి. డివైడెడ్ బై 5 వేస్తే వస్తుంది ఆన్సర్, దట్ ఈస్ 10,000. సో కంట్రీ బి కూడా 10,000 వస్తుంది. ఇది మనం ఆల్రెడీ లెక్క చేసాం కూడా లెసన్ చెప్పుకున్నప్పుడు. ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. టాటా మోటార్స్ ఆటోమొబైల్స్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. ర్యాన్బ్యాక్సీ మెడిసిన్కి సంబంధించింది, ఐటీ కాదు. ఏషియన్ పెయింట్స్. సో హియర్ ఆన్సర్ ఈస్ ర్యాన్బ్యాక్సీ, ఐటీ. రీరైట్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ బేస్డ్ ఆన్ దైర్ లొకేషన్. వెస్ట్ నుంచి తీసుకున్నప్పుడు మెక్సికో, ఫ్రాన్స్, చైనా, జపాన్, దట్ ఈస్ ఆన్సర్. విచ్ సాయిల్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాటన్? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్లాక్ సాయిల్స్ కాటన్కి సూటబుల్గా ఉంటాయి. లాటరైట్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ లాటర్, విచ్ మీన్స్ లాటర్ అనేటటువంటి పదానికి బ్రిక్ అనేటటువంటి అర్థం ఉంది. విచ్ కంట్రీ లీడ్స్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గుర్? ఇండియా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఫైండ్ అవుట్ ద రాంగ్లీ మ్యాచ్డ్ ఫెయిర్. జోసెఫ్ మాజినీ, జర్మనీ యూనిఫికేషన్, జెలోవెరియన్ కస్టమ్స్ యూనియన్, ట్రీటీ ఆఫ్ వియన్నా 1815. ట్రీటీ ఆఫ్ వియన్నా 1815 రైట్, జెలోవెరియన్ కస్టమ్స్ యూనియన్ రైట్. జోసెఫ్ మాజినీ ఇటలీకి చెందిన వ్యక్తి. సో కాబట్టి అదే రాంగ్ ఆన్సర్. ఏ వెల్ నోన్ పైనీర్ ఆఫ్ మాస్ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ యుఎస్ వాస్? ఫోర్డ్. సో దట్ ఈస్ హెన్రీ ఫోర్డ్. Give examples for Indian MNC, Reliance, Infosys, like that. So many are there. You may write 1 or 2. What is the formula for the per capita income? Total national income divided by population. So which of the following countries belong to the Asian continent? Here China, USA, Switzerland, Brazil are given. China is Asian continent. China belongs to Asia. So identify the state which has black soil: Gujarat, Madhya Pradesh, Rajasthan, Haryana. Here Gujarati has black soils. Which city of Andhra Pradesh has iron and steel industry? Visakhapatnam. Who became the king of Germany in 1871? Kaiser William I. Which disease helped the conquest of Africa for Europeans and Americans? ఆఫ్రికాని గెలుచుకోవడానికి యూరోపియన్స్కి, అమెరికన్స్కి ఉపయోగపడింది ఏది అని అంటే రెండర్ పెస్ట్, లేదంటే క్యాటిల్ ప్లేగ్ అని కూడా అంటారు దాన్ని. ఓపియం ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు విచ్ కంట్రీ బై బ్రిటిష్ గవర్నమెంట్? దట్ ఈస్ టు చైనా.
సో మన బ్రిటిష్ వారికి చైనాకు 3 ఓపియం యుద్ధాలు కూడా జరిగాయి వీటి వల్లనే. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు హోల్డింగ్ టుగెదర్ అయితే ఎస్బీఐ గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టుగెదర్ యుఎస్ఏ. విచ్ లాంగ్వేజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? హిందీ. వాట్ ఈజ్ ఏ నేషనల్ పార్టీ? ఏదైనా ఒక రాష్ట్రంలో కనీసం 6% ఓట్లు పొంది ఉండాలి లోకల్ ఎలక్షన్స్ నందు, లేదంటే కనీసం లోక్సభలో 4 సీట్లైనా ఉన్నటువంటి పార్టీని దానిని నేషనల్ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. అంటే లోక్సభ ఎలక్షన్లో 6% ఓట్లైనా ఉండాలి, లేదంటే 4 లోక్సభ స్థానాలైనా గెలుచుకొని ఉండాలి. వీటికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ. హెచ్డిఐని విస్తరించుము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. చైనా, కెనడా, ఇటలీ, శ్రీలంక. సో కెనడా, ఇటలీ, శ్రీలంక, చైనా, దట్ ఈస్ రైట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది, బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా 2 మార్కుల ప్రశ్నలు చూసినట్లయితే వాట్ ఆర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్. సో అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్ క్వశ్చన్ తప్పనిసరిగా మనకు ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. మనకు మ్యాపింగ్ స్కిల్స్ అడిగినప్పుడు వాట్ డస్ ద మ్యాప్ ఎక్స్ప్లెయిన్ లేదా వాట్ డస్ ద మ్యాప్ షో అనేటటువంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది. సో ఆ హెడ్డింగ్ని మనం రాయాల్సి వస్తుంది. తర్వాత కంటెంట్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ దొరుకుతుంది. అదేవిధంగా పిక్చర్ బేస్డ్ క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది ఎగ్జామ్స్కి. ఒకసారి దీన్ని గమనించండి. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? సో ఇది ప్రింట్ కల్చర్లో మనకు ఇవ్వడం జరిగింది. అంటే ప్రింట్ కల్చర్ రాకముందు ఉన్నటువంటి విధానం ఎలా ఉండేది అనేటటువంటిది ఇక్కడ మనకి పిక్చర్ తెలియజేయడం జరుగుతుంది. 1595కు ముందు చేతిరాతతో రాసేవాళ్ళు, అప్పుడు ఎలా ఉండేది అనేటటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. ఇది 16th సెంచరీకి చెందినటువంటి పిక్చర్. మనకు భారతదేశంలో ప్రింట్ కల్చర్ స్టార్ట్ అయినప్పుడు వేసినటువంటి పిక్చర్గా దీన్ని ఇక్కడ వివరించడం జరిగింది. సో దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది. రైట్ ఎనీ 2 ఫెసిలిటీస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద ఎస్సీజెడ్. ఎస్సీజెడ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్లో ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి కొన్ని పరిశ్రమలు స్థాపిస్తుంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, సెక్యూరిటీ, వాటర్, ఇంకా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, ట్యాక్స్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎనీ 2 ఎఫెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ వార్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నేర్చుకోవాల్సి ఉంటుంది. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు, దీని మీద తప్పనిసరిగా ఎగ్జామ్కి రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యూనియన్ లిస్టులో ఉన్నటువంటి అంశాలు డిఫెన్సు, ఫారిన్ అఫైర్సు, బ్యాంకింగు, కమ్యూనికేషను, కరెన్సీ. అదేవిధంగా స్టేట్ లిస్టులో పోలీస్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్. కాంకరెంట్ లిస్టులో ఎడ్యుకేషన్, ఫారెస్టు, ట్రేడ్ యూనియన్స్, మ్యారేజు, అడాప్షను, సక్సెషను. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. వాట్ ఆర్ బేసిక్ ఇండస్ట్రీస్? గివ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి మెటీరియల్ని తయారు చేసేటటువంటి పరిశ్రమల్ని బేసిక్ ఇండస్ట్రీస్ అని అంటారు. సో వాటికి ఎగ్జాంపుల్స్గా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, కాపర్ స్మెల్టింగ్ ఇండస్ట్రీ, సో ఇది చెప్పుకోవచ్చు. తర్వాత మనం బాగా చూసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ 4 స్లోగన్స్ టు అలర్ట్ కన్జ్యూమర్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు అకాడమిక్ స్టాండర్డ్ 6 కింద ఇవ్వదగినటువంటి చాప్టర్ కన్జ్యూమర్ అఫైర్స్ మాత్రమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ చాప్టర్ని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. యువర్ ప్రోడక్ట్, యువర్ రైట్, బీ అవేర్, బీ సేఫ్, డోంట్ లివ్ టు బై, బై టు లివ్, ఎడ్యుకేట్, అడ్వకేట్, ఎంపవర్, స్టాండప్ ఫర్ యువర్ రైట్స్. ఇక్కడ మీరు ఏవైనా ఒక 4 స్లోగన్స్ నేర్చిపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. తర్వాత 4 మార్కుల క్వశ్చన్లో మనం చూసినట్లయితే మాజిని గురించి, తర్వాత మ్యాపింగ్ స్కిల్స్ తప్పనిసరిగా ఇలాంటి ప్రశ్న ఒకటి రావడం జరుగుతుంది.
అంటే టెక్స్ట్ బుక్లో లేనటువంటి మ్యాప్ కూడా ఎగ్జామ్కి వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటివి కూడా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఇట్లా చూడండి, గ్రాఫ్స్ ఇచ్చేసి అబ్జర్వ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలైజ్ ఇట్ అనేటటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తర్వాత స్లోగన్స్ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయడం మీద, ఓటు హక్కు యొక్క విలువ మీద కూడా అడిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇలాంటి పిక్చర్స్, గ్రాఫ్స్ ఇచ్చి వాటి మీద కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. విద్యార్థులు వీటిని బాగా కాన్సన్ట్రేట్ చేయాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్ కింద ఇలాంటి మ్యాప్లు ఇచ్చి, మనకు ఉన్నటువంటి మ్యాప్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వాటిని ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీ? చాలా ఈజీ, ఇటలీ. హూ బికేమ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్టర్ యూనిఫికేషన్? విక్టర్ ఎమాన్యుయల్ 2. అదే జర్మనీకి అయితే కైజర్ విలియం 1, ఇటలీకి అయితే విక్టర్ ఎమాన్యుయల్ 2. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1815 నాటి యూరోప్ని ఇవ్వడం జరిగింది. మనకు నేమ్ ద సీ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఆఫ్రికా అన్నారు. మెడిటేరియన్ సీ. విచ్ ఓషన్ ప్రెజెంట్ ఇన్ ద మ్యాప్? అట్లాంటిక్ ఓషన్. నేమ్ ఎనీ 2 ఎంపైర్స్ ఆన్ ద గివెన్ మ్యాప్? 2 ఎంపైర్స్, ఆస్ట్రియన్ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రష్యన్ ఎంపైర్. సో వీటిలో ఏవైనా 2 రాయొచ్చు. ద గివెన్ మ్యాప్ ఈస్ రిలేటెడ్ టు, ఇక్కడే ఇచ్చుంటారు చూడండి, యూరోప్ ఆఫ్టర్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. సో అది ఆ విధంగా. అదేవిధంగా గ్రాఫు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ చూడండి, ప్లాట్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూ పై చార్ట్. ఇలాంటిది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చి పై చార్ట్ బార్ గ్రాఫ్గా మార్చుకోమనేటటువంటి క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్లో మనకు మన సెకండ్ చాప్టర్లో ఖచ్చితంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని కామెంట్ చేయమని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఫస్ట్ మనం దీన్ని కామెంట్ చేయడం అంటే ఎస్ ఐ అగ్రీ విత్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయలేని పక్షంలో ఒక్కొక్క పాయింట్గా వీటిని డివైడ్ చేసి పాయింట్స్ రూపంలో రాసి చివరి పాయింట్గా దస్ ఇన్ దిస్ వే ఐ సపోర్టెడ్ మహాత్మా గాంధీస్ వ్యూ. మహాత్మా గాంధీ ఫాలోడ్ సత్యాగ్రహ, సో ఐ సపోర్ట్ దిస్ సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ అని మనం దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఇన్ దిస్ వే గాంధీ ఫాలోడ్ ద గాంధీ ఎంగేజ్డ్ ద సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఇన్ ఇండియా వెరీ సక్సెస్ఫుల్లీ అని చివరిలో ఒక కామెంట్ రాస్తే మంచి మార్కులు పడతాయి. సో మనకు ఇలాంటి క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుంది కాబట్టి మనం జనరల్గా వీటిని ప్రిపేర్ అయి ఉంటే ఏ విధంగా అయినా రాయొచ్చు. అదేవిధంగా చూడండి, ఇక్కడ కూడా మనకు ఇంకొక క్వశ్చన్ గుటెన్బర్గ్. అంటే మనకు 2వ చాప్టర్ నుంచి కానీ 5వ చాప్టర్ నుంచి కానీ తప్పనిసరిగా కామెంట్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రింట్ కల్చర్ మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే, ఎస్ ఐ అగ్రీ విత్ ద పారాగ్రాఫ్. గుటెన్బర్గ్ గురించి, ఆ ప్రింట్ కల్చర్ గురించి, వచ్చినటువంటి డెవలప్మెంట్ గురించి మనకి ఎంత తెలుసో అది రాస్తాం. ఈ పారాగ్రాఫ్ని సపోర్ట్ చేస్తూ రాస్తాం. చివరిలో ఇన్ దిస్ వే ప్రింట్ కల్చర్ డెవలప్డ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ప్రింట్ కల్చర్ డెవలప్డ్ లిటరసీ, ప్రింట్ కల్చర్ డెవలప్డ్ సో మెనీ థింగ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లైక్ దట్ అని మనం లాస్ట్లో కామెంట్ మన కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అదే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నదే క్వశ్చన్ వేరే రకంగా అడగడం జరిగింది. సో ఇక్కడ నాన్ కోఆపరేషన్ మూమెంట్ మీద క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇచ్చి కామెంట్ చేయమని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్రిప్స్ మిషన్ వరల్డ్ వార్ 2 అంటే 1942 ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ ఐ సపోర్ట్ దిస్ మూమెంట్, ఐ సపోర్ట్ ద గాంధీస్ వ్యూ, ఐ సపోర్ట్ దిస్ పారాగ్రాఫ్ అని స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి చివరిలో ఇన్ దిస్ వే ఐ సపోర్ట్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్ ద గాంధీ. సో ఇన్ దిస్ మూమెంట్ గాంధీ గేవ్ స్లోగన్ డూ ఆర్ డై. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ స్లోగన్ లైక్ దట్. ఇన్ దిస్ వే ఐ సపోర్ట్ దట్ మూమెంట్ అని మనం కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఇవ్వడం జరిగింది చూడండి,
అబ్జర్వ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలైజ్ ఇట్. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్, అందులో కూడా ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్, వీటిని డివైడ్ చేసి మనం నోట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పై గ్రాఫ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు వీటి నుంచే ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మనం దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. బీహార్, న్యూఢిల్లీ, బే ఆఫ్ బెంగాల్, రివర్ గంగా. సో ఈ మొదటి 4 కానివ్వండి, 5, 6, 7, 8 కానివ్వండి, ఇందులో మొదటి 4 లేదా రెండో 4 తప్పనిసరిగా మనం లొకేట్ చేయాల్సి ఉంటుంది. 2 లొకేట్ చేయాల్సి వస్తే ఒకటి బ్లూ పెన్ను, ఒకటి బ్లాక్ పెన్తో మనం లొకేట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఓల్డ్ మ్యాప్లో కూడా మనం మొదటి 4 కానివ్వండి, తర్వాత 4 కానివ్వండి తప్పనిసరిగా లొకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం మన ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేసి అందరూ కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.